అమ్మ పెట్టది అడుక్క తిననీయదన్నట్టు సర్కారోళ్ళు హాస్టళ్లల్ల పిల్లగాళ్ళ హాలత్ మార్చరు. ఎవరైనా మార్చుదామని పోతే ఆళ్ళ మీదనే కేసులు పెడతారు. అట్లున్నది మన ప్రజాపాలన సర్కారు వారి సక్కదనం. హాస్టల్ చెకింగ్‌కు పోయిండని ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మీద కేసు పెట్టిండ్రంటే ఇగ ఏమనుడు మీరే కామెంట్లు చేయుండ్రి. దొంగోడొచ్చి దోసుకపోతుంటే దోసుకపోని గాని తడకదీసి చూసినోంది తప్పు అన్నట్టున్నది కదా మన ప్రజాపాలన సర్కార్ వ్యవహారం కూడా. గురుకులాల బాట పేరు మీద గురుకులాల చెకింగ్ కు పోతున్న ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మీద కేసులు పెట్టింది ఈ సర్కారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం షేరిగూడ కాడున్న గురుకులంలకు పోయి చెకింగ్ చేసిండని ప్రిన్సిపాల్ కేసు పెట్టిండు. చూడుర్రి అమ్మ పెట్టది అడుక్క తినయ్యదన్నట్టు సర్కారోళ్ళు సమస్యలు తీర్చరు. సమస్యలేందో అరుచుకుందామని పోయిన ప్రవీణ్ సార్ అసొంటోళ్ళ మీద మాత్రం కేసులు పెడుతుంది. ఏడన్నుంటారు అగ్గిసొంటి సక్కదన పోలు. అటు కాంగ్రెస్ లీడర్లు ఏమంటారు, ఫుడ్ పాయిజన్లకు కారణం ఆర్ఎస్ ప్రవీణే అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుండ్రు. మరి ఫుడ్ పాయిజన్లకు కారణం ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అయితే మరి మీరేం చేస్తున్నట్టు? సర్కార్లా మీరే ఉన్నారని సోయలేదా? ఆర్ఎస్ ప్రవీణ్ పోయి వండి పెడుతుంటే ఆయన వండిన గిన్నెలు మీరే గడుగుతుండ్రు కాబట్టి మీకు ఈ సంగతి తెలిసిందా? సార్లు మాట్లాడితే కొద్దిగా నలుగురు మెచ్చేటట్టు ఉండాలి గాని తు అనేటట్టు ఉండొద్దు సార్లు. బయట తిండ్లు తిన్నందుకే ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయని అన్నందుకే మేము తినకున్నా కూడా అట్లా ఎందుకు అంటుర్రని పిల్లగాళ్ళ చేత కూడా బుద్ధి చెప్పించుకున్న మీకు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అనేంత అర్హత ఉందా సారు? గురుకులాల పిల్లగాలు ఇయాల సార్ను దేవునోలే గొలుసుకుంటుర్రు. గురుకులాల పిల్లగాళ్ళు దేవుళ్ళ ఫోటోల పక్కన ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఫోటోలు పెట్టుకుంటుర్రు. గసొంటి మనిషి మీద బండలేస్తే పిల్లలే మీకు మళ్ళా బుద్ధి చెప్తారు అని అంటుర్రు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ శిష్యులు. చూడాలి మళ్ళీ ఏమవుతుందో.